ప్రతి ఏటా మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే శుద్ధ పంచమి రోజున నాగపంచమి వేడుకలను జరుపుకుంటారు. నాగుల చవితి రోజున ఎవరైతే పూజలు చేయలేకపోయారో అలాంటి వారంతా ఈ పవిత్రమైన రోజున నాగదేవతలకు పూజలు చేస్తే కాలసర్ప దోషం నుంచి ఖచ్చితంగా విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. శివాభరణం ఘోర రూపం పంచ ఇంద్రియ తారకం శివాభరణం ఘోర రూపం పంచ ఇంద్రియ తారకం. ఈ రోజున శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు గ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు శ్రీకాళహస్తీశ్వరునికి అభిషేకం చేసిన వారికి సకల సంపదలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. మార్గశిర మాసం శుద్ధ నాగపంచమి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. స్నానం చేసిన తర్వాత ఇంటిలోని పూజ గదిలో లేదా ఏదైనా దేవాలయానికి వెళ్లి దీపారాధన చేయాలి. ఈ పవిత్రమైన రోజున శివలింగానికి జలాభిషేకం చేయాలి. అనంతరం నాగదేవతలను పూజించాలి. సర్పాలకు పాలు సమర్పించాలి. చివరగా హారతి ఇచ్చి పూజను ముగించాలి. దోషహరణం కీర్తికరణం విత్తకల్మషనాశకం అర్థదేహ మంగళం నాగనాగం ఆశ్రయేహం అర్థదేహ మంగళం నాగనాగం ఆశ్రయేహం. నాగపంచమి రోజున పగలంతా ఉపవాసం ఉండాలి. నాగదేవతలకు ఇంట్లో గోధుమలతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే సకల బాధల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. సంతాన సమస్యలతో బాధపడేవారు నాగపూజ చేయడం వల్ల శుభ ఫలితాలు రావడంతో పాటు నాగదోషాలు తొలగిపోతాయి. రాహుకేతు ప్రభావం కూడా తగ్గుతుంది. మరో భక్తి రాగం ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.